హాయ్ గైస్, 5 lakhs ఎర్నింగ్ ఛాలెంజ్లో ఇవాళ డే 9. చూద్దాం నెక్స్ట్ డే తప్పేస్తాను. నెక్స్ట్ అయితే నేను ఆపేస్తాను గైస్. వేస్తాను, ఆపేస్తాను. మళ్ళీ ఆపేసాను గైస్. ఇందాకడితే మనకి లాస్ అవ్వలేదు, ప్రాఫిట్ రాలేదు. మన డబ్బులు మనకు వచ్చేసాయి చూసారా. నెక్స్ట్ డౌన్ వేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ డౌన్ వేస్తాను గైస్. డౌన్ వేస్తాను నెక్స్ట్. అదైతే లాస్ రాలేదు, ప్రాఫిట్ రాలేదు చూసారా. మళ్ళీ నెక్స్ట్ డౌన్ వేసాను అందుకే. నెక్స్ట్ 4% డౌన్ వేస్తున్నాను.
4% డౌన్ అయితే వేసాను. Washroom. Thank you. నెక్స్ట్ 9% అప్ అయితే వేస్తున్నాను. అయితే అప్ చేశాను. మళ్ళీ 1% అప్ వేసాను గైస్. టూ పర్సెంట్ డౌన్ వేసాను.
వచ్చాడు ఈరోజు దీన్ని తేలాడట చెరువులో నుంచి. మీ మేనేజర్ అదో ఏజెంట్ మా ఊరు ఏజెంట్స్ ఎక్సైజ్. బ్లాక్ చచ్చిపోయిందా? కలుపుదాన్ని బతికే ఉందా? పోయిందట రాజసాబ్ పోయిందట. బాగుంటారా? నెక్స్ట్ అయితే డౌన్ వేద్దాం అనుకుంటున్నాను నేను. అదే చెప్పు, అప్పు డౌన్ ఏదో నెక్స్ట్ డే అయితే డౌన్ వేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఖచ్చితంగా మనకి అనుకూలంగానే ఉంటుంది. డౌన్ అయితే వేసాము, చూద్దాం ఏమవుతుందో. 4% పెట్టేసాము. ప్రస్తుతానికి అయితే డౌన్లోనే ఉంది. ప్రస్తుతానికి అయితే డౌన్లోనే ఉంది. నెక్స్ట్ మళ్ళీ 1% డౌన్ వేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ 1% డౌన్ వేస్తున్నాను. చూద్దాం ఏమవుద్దాం. అది పైకి మింగింది. అది అమాంతం పైకి ఒకేసారి ఎక్కింది. ఇవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు, జూమ్ చేస్తున్నాను ఇవ్వండి. నెక్స్ట్ మనం 2% డౌన్ వేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఏమవుద్దు. ఐ హోప్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇంకొన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. 5 4 3 46 ఇంకా 40 సెకండ్స్ మాత్రమే ఉంది. నెక్స్ట్ 4% డౌన్. ఇదైతే 4% డౌన్ వేసాను గైస్.
నెక్స్ట్ 9% డౌన్ వేసాను గైస్. అంటే బాగా అవుతుంటుందండి. కాదు చెరువులో పడిపడుతుందంటే మరి అలాగే అది అయింది. ఏదో అయ్యిందంతండి, ఇంటికాడ అయ్యిందంతండి. కొంతమంది ఇంటి దగ్గర అయిందా? ఇంటి దగ్గర తీసి వింటున్నారా గైస్? మా వాళ్ళు ఏదో తింగుంటున్నారు. ఇది దింగెత్తని ఉండే అది ఫైనల్గా హిస్టరీ అయిందా? వెళ్ళాలి మధ్యాహ్నం. ఇదే మధ్యాహ్నం వెళ్తావా? రేపు మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం వెళ్ళిపోతాను. రేపు మధ్యాహ్నం ఈరోజే చచ్చిపోయినాడు. ఈరోజు రేపు వెళ్ళి ఇప్పుడు అడిగితే రేపు అని చెప్పినట్టున్నావు అయితే. లేదు, ఈరోజు మధ్యాహ్నం వెళ్ళిపోతాను 2 గంటలకి. మాట్లాడింది కూడా మీరే నన్ను కనిపించేది. ఇందాకే రేపు అన్నాడు. కాలుతో వీడియోలో చూద్దాం. రేపు అనలేదు, కావాలంటే రిపీట్ చేసుకో. ఏమని చెప్తాం మీ మేనేజర్? వాడు అక్కడే ఉంటారు కదా. మీ మేనేజర్ వస్తాడా మరి? సొంత బావరా. అదే వస్తాడా? అక్కడ ఉన్నాడంటే అక్కడే ఉన్నాడు. నేను ఉన్నాయి మధ్యలో వెళ్ళిపోయాడు. బట్టలు అట్టుకు వెళ్ళాలంటున్నాడు కదా. పెద్దోళ్ళు చచ్చిపోతే గోళ అయిపోతుంది. కొన్ని ఊర్లో అయితే జాతరలో ఏమైనా ఉంటే చేరిపోయారు. ఫ్యామిలీ గోళ, ఊర్లో వాళ్ళందరూ గోళ. అండ్ వాళ్ళ చిన్న కూతురుగా వాళ్ళకి పడదండి ఇష్యూసా? పెళ్లి చేసుకుని అంటున్నాను అని అంటాను. మా అమ్మ అంటుంది. ఇష్యూ ఉంటే చిన్నగా ఉంటుంది. ఇష్యూలు ఉంటే ఫిక్స్లు పెట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి. కానీ మీరు ఇప్పుడు అలాగే అనుకుంటాం. మా మనసులో అలా ఇది ఉంది. పరుగు పోద్దు కదా మళ్ళీ ఇంత పెద్ద మనిషిని. అంటాడు ఉప్పనే సినిమాలో రాయనం గడ్లాగా ఏంటి అనాలి. అలాగే ఉంటారా? ఎవడో ప్రెసిడెంట్ చచ్చిపోయాడు గైస్. ఆడేమో నీళ్ళు తోడిచ్చాం అని సొల్లో కవర్లని తెంగాడు. వాళ్ళేమో అదే చెరువులో దొరికాడు. 10 సంవత్సరాలు ఉన్నవాడే బూస్ట్ ఆపకుండా అయిపోద్ది. తీసారా నేను దొరికిన రైకు పొద్దున్న ఈరోజు ఉదయం 2 రోజులు అవుతుంది. నాకు తెలిసి ఆడిని ఈరోజు తేలేడట. నాకు తెలిసి ఆడిని ఎవడో దొరకలేదు. తేలేడు. ఉదయం డ్యూటీకి వెళ్తారా అప్పుడు కనబడ్డాడట. అదే ఆడిని నాకు తెలిసి ఎవడో చేసాడు అంటారా? అర్థమైంది. చాలా లోతులు ఉంటాయి. అదే గవర్నమెంట్ వాళ్ళు తవ్విస్తే తవ్వుతారు. కంపెనీ చెరువు పనులు అంటారు కదరా, వాళ్ళే చేస్తారు. చెరువు అది నువ్వు చెప్పింది. చెరువులు ఎంత లోతు ఉండవు. చిన్న గుంటలు కూడా ఈత పడతారు. బంటలు అలా కాదు, తవ్వి కొద్ది ఇంకా నీరు వస్తూనే ఉంటది. కంపెనీ వాటర్ అవి వదులుతారు కదా అలాంటి. అయితే ఫస్ట్ మామూలు ఏ కోల ఏ బురదలో ఉండిపోయి ఉంటాయి. ఇప్పుడు అలా వచ్చి ఉంటాడు. సరే అలాగే నూతికి వెళ్ళాము. ముసలం పడిపోయింది. నూతిలోనే ఉంది లోపల బురదలోనే. మా వాడు అందరూ దాన్ని చుట్టూ వచ్చుకుని నవ్వుతుండ్రా. ఏదో బొమ్మ అనుకున్నాను. అన్ని ఊడిపోయి బాగా ముసలం. చీరగడ అన్ని ఊడిపోయి. ఉదయం బకెట్తో నీళ్ళు తాడు బీపీ డౌన్ అయిపోయింది. వెళ్ళిపోయింది.
నీయ చాలా దూరం పెద్ద లోతు బట్టలు బ్యాగ్ అయిపోతాయి. అడిగేది కొడతాం నుంచి వెళ్ళి 5-6 వెళ్ళి దాన్ని చుట్టూడుకుని నవ్వుతాను రావట్లేదు. ఏంటైనా వాడు కొద్ది దగ్గర చూస్తే ఇంకాడు పడిపోతుంది. పడిపోయింది. అందరు దెంగేశారు. 2 రోజులు నిద్ర పట్టదు. అందరు దెంగేస్తే నువ్వు కాపాడారు. తర్వాత వచ్చి తీసారురా తాడు కట్టేసి మొత్తం చీరగడ అన్ని ఊడిపోయినాయి. తెల్లగా అయిపోయింది బొమ్మలాగా. 5 to 6 hours అయింది. వాటర్లో పడినప్పుడు ఫస్ట్ కాసేపు తేలుతారు బ్రో. అప్పుడు తీరేది అనుకో ఇండైరెక్ట్ కిందకి వెళ్ళిపోతారు. కాదు కంప్లీట్ తేలికొని ఉండిపోతారా. ఎవడు చెప్పాడు? ఎవరు చెప్పారు? ఫస్ట్ ఇన్ని అవర్స్ అని పైన ఉంటారంట, తర్వాత ఇంక మొత్తం కిందకి వెళ్ళిపోతారంట రారండి. ఓకే తేలేక మళ్ళీ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది. కొన్ని గంటల తర్వాత తీయకపోతే ఇంక అంతే. లంగ్స్ లో గాలి ఉంటుందా దానివల్ల పైకి వస్తాం. కానీ సముద్రంలో అయితే బయటకు వచ్చేస్తాడు. ఇంకా అవ్వాలి కాబట్టి కొట్టేస్తాం బయటికి. సముద్రంలో లోపలికి వెళ్ళాను ఛాన్స్ అవ్వదు. పాట్ కొన్ని కొడతాను మొదటి మీద. లేకపోతే ఏదో తినేద్ది ఏదో ఒకటి. మన ఈ సొల్లంతా నువ్వు రికార్డ్ చేస్తున్నా. ఈ రోజు వీడియో పోస్ట్ చేయడు, అందుకే చేస్తున్నాడు. లాస్ చేసేస్తా. ఎవడో చూస్తలేదు పెద్ద వీడియోలు. ఇక్కడ ఏదో రోజు సక్సెస్ అవుతారు బాబు, అవుతారు. ఖచ్చితపురం దేబాగడ ఊరు తెలుసు కదా, అక్కడ పుడిమాడికన్నా బీచ్ ఉంటుంది. అక్కడ ఒకడు గేలలు వేస్తారు కదా, పెద్ద పెద్ద గేలలు. ఏదో చేప దొరికిందంట, అదే పెద్ద చేప ఏదో పడిందంట. అలా అవుతున్నాడంట గట్టిగా. లాక్కెళ్ళిపోయింది. ఇప్పటికి అడ్రస్ లేడు మనిషి. దొరుకుతుంది మా దొరుకుతుంది. అలా లాక్కెళ్ళిపోయినప్పుడైనా వదిలేసి పైకి రావాలి కదరా దాన్ని. సముద్ర మిత్రుల్లో వేటాడద్దాం అనుకుని ఉంటాడు. ఫస్ట్ పడిపోయినంత వరకు అది భయం వేసి ఉండదు, పడిపోయిన తర్వాత భయం వేసి ఉంటుంది. ఇంకా సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత అడుగులేస్తాడు. ఎవడైనా ఒగులేస్తాడు. ఈత కొట్టడానికి నొగలు రేటరా మరి అలా పట్టుకుని ఉండిపోయి అలా వెళ్ళిపోతారు. ఏంటి ఇదే ఛత్రపతి సినిమాలో స్వరం ఎడగొట్టేసుకుంటే లోపలికి వెళ్ళిందంతా భయం వేసి ఉంటుంది. వాళ్ళు చిన్న గుంటలు ముగ్గురికి అలాగే సేమ్ ఆ చచ్చిపోయిన తర్వాత కొన్ని రోజులు అయ్యి స్టార్ట్ చేయాలి ఎలాగైనా వద్దని నన్ను. అవునా? చిన్న గుంటలు వెళ్ళారు. తర్వాత మా తమ్ముడు కూడా ఉన్నాను. ఏం స్టార్ట్ చేస్తారు? ఈత ముద్దులో పడిపోయారు అనుకో. నేను ముద్దులు ఎవరు మోగావు కదా ఎక్కువ బయట. ఎండాకాలం వెళ్ళిపోద్ది దాన్ని నీరు తోడేస్తారు కదా, మళ్ళీ నువ్వు కొత్త నీళ్ళు ఫ్రెష్గా స్టార్ట్ అయిపోద్ది. ఇంకా ఎండాకాలం వచ్చి స్టార్ట్ అయిపోద్ది. అయితే మొన్న వెళ్ళాం రాను కూడా సేమ్ మళ్ళీ అదే చిన్న గుంటడు. అందరూ వచ్చారు పైకి ఎక్కిపోయారు. మా తమ్ముడు కూడా ఉన్నాడు అందులో. వీళ్ళిద్దరు దొంగకు ఎలా తెలుసా, ముగ్గురు వెళ్ళారు కలిసి సైలెంట్గా వచ్చేస్తాను రెండుకి నా నువ్వులే అంటారు. ఎలాగంటే ముగ్గురు ఈత కొట్టారు, ఈత కొట్టేసి ముగ్గురు బయటకు వచ్చారు. ఈ లాస్ట్ లో అండర్వేర్ ఏదో ఉందని దిగాడు. ఇట్స్ వచ్చింది లోపల. చిన్నగా ఉంటాడు ఏంట్రలా చేస్తారు మీ ఊరోళ్ళు. చిన్నగా ఉంటాడు. పిట్స్ వచ్చింది లోపల. వీళ్ళిద్దరికి అప్పుడు తెలుసు తీయాలి కదా, వీళ్ళిద్దరు తీయలేరు. చిన్నగా పరిగెట్టికి ఇంటికి వెళ్ళి చెప్పాలి ఎవరికైనా. ఆ పరిగెట్టి లోపైనా చచ్చిపోతాడు. మా ఊరు చివరిలో ఉంటుంది, అది ఎక్కడో ఉంటుంది. చచ్చిపోతాడు. పిచ్చి వచ్చినాడు అన్న వేరే ఉంటాడు. ఏంటి చచ్చిపోతాడు. ఇంకా చచ్చిపోతాడు ఉంటాడు. అదైతే డెంగర్ పట్టుకుని వీళ్ళిద్దరు. నేను ఇద్దరికి వచ్చాడిపోద్ది నిద్రట్టం. ఇంకా చిన్నప్పుడు నేను అలాగే ఎదుకెళ్తే మా పేనాన్ని చూసాడు. మా పేనాన్ని మీద తోసింది. పేనాన్న ఉన్న చూసాడే నన్ను కాదు మన ఆ చేత కొడిచాడు వచ్చి అంత పరిగెట్టి. ఏడే 8 సంవత్సరాలు ఉండేవాడు. చేత కొట్టుడు మామూలు కొట్టలు మా నాన్న అయితే. నేను మా వాళ్ళందరికి వచ్చు. మా బ్యాచ్ ఒక 6 ఉంటారు. ఇప్పుడు రాదా? రాదు. మా బ్యాచ్ దూకేస్తాను, ఎవరు లేకపోయినా దూకేస్తాను. కానీ ఈత రాదు, కొట్టుకొచ్చేస్తున్నా. నా బ్యాచ్ ఒక 6 ఉంటారు. 6కి ఏదో అదే నాకు తప్ప మిగతా 5కి ఏదో వచ్చింది. వాళ్ళందరూ మునిగి నాకు అభిది కాదు, అంటే నాకు రాక ఉండిపోయి. అయితే ఒక రోజు ఇక్కడ వరకు ఒక కొబ్బరి చెట్లు 4 కొబ్బరి చెట్ల మధ్యలో తీశారు. రెయిన్ వాటర్ స్టోర్ చేసుకోవాలి. అందులో మధ్యాహ్నం తినేసి వెళ్ళి ఇంక చీకటి పడే వరకు తెగ కొడిసాను. ఇంకా అంటే ఇంకా నేర్చుకోవాలని కరెంట్ పోయింది. ఇంటికి వెళ్ళాను అంటే ముందు దొరికేస్తానండి. వెళ్తే మనం ఎక్కువసేపు వాటర్లో ఉంటే మన ఫేస్ గ్లో వచ్చేది కదా, అవుద్ది కదా, కళ్ళు అయ్యి తెలిసిపోతాయి కదా.
మమ్మీ ఏమో ఏంటి ఇలా ఉన్నావు ఏమైంది అన్న, అది ఎక్కడికి వెళ్ళావు అన్న. ఎక్కడికి వెళ్ళలేదు అడుగుని వచ్చి బయట ఫేస్ వాష్ చేసుకుని వచ్చారు అన్న. తెలిసిపోద్ది కదా వాళ్ళకి. అప్పుడు వెంటనే మా అమ్మ ఇలాగా ఇక్కడ ఇలా చెయ్యేసి చూసారు అనమాట. అంటే అండర్వేర్ తడిగా ఉంటుంది కదా, ఇలాగా తడిగా ఉంది అంతే. ఇలా చెయ్యి ఇక్కడ నుంచి తీసి దవడ మీద పడేయాలని కొట్టింది అప్పుడు. అప్పుడు డాడీ రాని మంచి చెప్తాను చెప్పి డాడీ చెప్తారు. ఆ తర్వాత ఇంకా అలా నేర్చుకున్నాను. నూతిలో ములిగేసి మేము ముట్టుకునేట్లు కూడా ఆడేసుకుంటాం నూతిలో. నాకు ఈత ఎందుకు రాదంటే మా ఊరికి గొప్ప తెచ్చాను ముంచేస్తాను, ఎందుకు నేను వెళ్ళట్లేదు అంటే వెళ్తాను. ఇప్పుడు కూడా వెళ్తాను. నేను దూకేసి నేను మడుగు నాకు వచ్చేస్తాను బయటికి. ఎవరు లేని టైంలో ఎవరంటే వాళ్ళు ఉంటారు, ఎవరి దగ్గరికి రాని టైంలోనే చూసి వెంటనే ఒడ్డుకు వచ్చి మళ్ళీ పైకి మళ్ళీ దూకేసి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ దూకేసి పైకి వచ్చేస్తాను. అలాగే అనమాట. నాకు వచ్చు ఇంకా అలా నేర్చుకున్నాను ఇంకా నూతిలో. ఒకసారి నాకు ఫస్ట్ అంటే నేను ఈ వేడితోటే ఉన్నాను. నాకు ఈత రాదు కదా, మోటార్కి వైర్ ఉంటుంది కదా, తెలుసు పైపు. ఆ పైపు తాడు కట్టామన్నమాట దానికి. నాకు ఈత రాదు అనేసి వాళ్ళందరూ కట్టారు ప్లాస్టిక్ తాడు. ఇంకోడు వచ్చి అలిసిపోండి ఆ తాడు పెట్టుకుండు తెగిపోయింది. ఆడ వెళ్ళి గట్టొట్టేసుకుంటాడు. నేను తెగిపోయిందని చుట్టుకోలేను, ములిపోతాను. గొప్పగా ఇచ్చారు దిగిసాను లోపలికి. దేవుడు పిల్లట్లేదు వడట్లేదు అనేసి ఒక్కసారి 2 సెకండ్లు పైకి వచ్చి అప్పుడు ఎవడ తీసాడు. ఒకటి 2 3 4 ఇంకో నా పక్కన ఇలాంటి వాడు ఒకడు ఉండాలి గైస్, లేకపోతే లైఫ్ బోర్ కొట్టేది. సినిమా అట్టర్లో అంటావు. ఇదిగో చూసారా, రెచ్చదింగుతూ ఉంటాడు. చెప్పరా ఎవడు మిస్టేక్ అయితే? హీరో మిస్టేక్ తీయకూడదు. నీదే మనిషి రాంగ్ నువ్వు. అసలు చెప్పొద్దని చెప్పేసి ఉంటున్నాను అయితే నీకు. సూపర్ ఉంది సినిమా, సూపర్ ఉంది సినిమా. కళ్ళగా ఏదో ఒకరుకుంటే ఇలా ఉంటాడండి. మరి ఎలా ఉంటారు? నేనైతే అసలు ఫ్లాప్ అయిన సినిమాకి ఎందుకు గా ఫ్లాప్ అయిన సినిమా రెడీ ఓజీ 2 వస్తుంది దానిలాగా. ఓజీ 2 కాదు, అది సాహో 2. సోహుడు ఓజీ 2 అంట. స్టోరీ లేదు ఏం లేదు దానికి ఓజీకి. ఓజీకి స్టోరీ ఎందుకు పెట్టలేదంటే సాహోకి ఎక్కువ పెట్టేసాడు అప్పుడు. కాదు ఆడే చెప్పుడు అలాగా మరి ఎక్కువ స్టోరీ పెడితే జనాలు చూడరు, జనాలకి అందరికి ఎలివేషన్ ఇష్టం. అదే మళ్ళీ ఆ సుభాష్ చంద్రబోస్ ఇవి అంటే ఆవిడ పట్టించుకున్నాను. అప్లో ఇట్లేదు ఇట్లా అన్ని డౌన్లో వేస్తున్నావు, డౌన్ ఎక్కువ దిగుతుందని. డౌనే, నెక్స్ట్ డౌనే గైస్. చెప్పా నీకోసం సబ్స్క్రైబర్స్గా ఎంతమంది ఉన్నారు? 6 ఎవరు? నువ్వు ఆడు రాను కూడా కాదు, లాడు ఒకడు, నేను ఒకనే. చేపలకు మేత లేదు వాళ్ళ. ఈరా నల్లదే ఫస్ట్ రెస్ట్ అండ్ పీస్ అయిపోద్దేమో నా డౌట్. ఈరా మొక్కల్లోకి వెళ్ళి ఇరుక్కుంటున్నా. అరే ఆకలితోటి అవి కింద ఏవేవో తినేస్తున్నాయి. ఈరా వెయ్యి నువ్వు ఏంటి అందులో అది మేత ఏది బయటికి ఇందులో ఉంటుంది చూడు బ్యాగ్లో. వాళ్ళ మార్కెట్ అయితే చాలా దారుణంగా ఉంది. వైకుంఠేశ్వర్ వచ్చాడు. మార్కెట్ దారుణంగా వేయడం మొక్కలు ఎడిక్షన్ ఎలా ఉండాలంటే ఏదంటే జరిగిపోతుంది.
అప్ వేసాను 1%. ఇదే లాస్ట్ ట్రేడ్. ముప్పై నిమిషాలు అయింది వాళ్ళ వీడియో నువ్వు రావడం వల్ల. ఇయ్యి సరే ఇందులో నేను చూస్తాను. అప్ప సరే అప్పే ఇందాక వేసింది అప్పే కిందకి దిగింది చూడు. మళ్ళీ అప్ప మళ్ళీ అప్పే వేస్తాం. ఇంకా అప్ డౌన్లేనా? ఇంక దానికి ఇంకేం ప్రిడిక్షన్ ఎలా చేయగలం మనం? అదే ప్రిడిక్షన్. అదే ప్రిడిక్షన్ కాదురా, అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా అని మనం ప్రిడిక్షన్ ఎలా చేయగలం? అప్ వేసాను డౌన్ వెళ్ళిందనుకో ఇప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. ఇంకా అదే ఇదిగో ఇక్కడ చూడు ఎంత పైకి వెళ్ళి కిందకి దిగిందో. ఇది ఒరిజినల్ కాదేమోరా. తీరా బెటర్. అది వెళ్తుంది కదా పైకి వెళ్ళని. ఇంకా నిమిషం ఉంది కదా, 30 సెకండ్లు ఉంది ఇంకా. ఎనలైజేషన్ ఉంటుంది కదా దానికి, ఈ టైంలో ఇలా వెళ్తుంది ఆ టైంలో ఇలా వెళ్తుంది అని ఉంటుంది కదా. ఎంత ఇదైనా నెక్స్ట్ డౌన్ వేద్దామే 4% పెట్టి. ఏమవుద్దో చూద్దాం. తీరా పైకి వెళ్ళిపోతుంది సడన్గా ఒకేసారి. తెలుస్తుంది క్లియర్గా. ఏదో ఒక హింట్ ఉంటుందిరా. చూడు ఎంత డౌన్ పడింది. డౌన్ వేస్తేనేమో అప్పకి వెళ్తుంది, అప్ప వేస్తేనేమో డౌన్ వెళ్తుంది. ఏంట్రా ఇది? ఇందాక వచ్చినట్టుగా ఉంది ఒక దగ్గర. వచ్చాయి రెండు. ఈరోజు 7,000. 7,000 సారీ 9 రోజులు ఇది. 9 రోజులు కలిపి 17,000. 10,000 ఉంది కదా నీ దగ్గర అప్పుడే. 7,000 అంటే రోజుకి డైలీ 500 అలా 700. అలాంటప్పుడు అంతే చేయడం ఏందిరా? ఒకసారి 500 చేసుకుని ఇంకా ఆపేయడమే బెటర్ కదా అలాంటప్పుడు. అదే 500కే 5 అంతా. అలాంటప్పుడు 1,300 మనం ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ కదా. అంత పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసి చిన్న అమౌంట్ కోసం చూడడం వేస్ట్ కదా. నెక్స్ట్ అయితే డౌన్ వేసాను గైస్, చూద్దాం ఏమవుతుందో. అది ఇందాక పోయింది ఇప్పుడు మళ్ళీ. అది చూడు అప్ వెళ్తుంది. అది ఎంత పర్సంటేజ్ కిందకు వస్తే ఇంకా అలా డబ్బులు వస్తూనే ఉంటాయి. మనం ఏదైతే అది గెలిచిందనుకో అది వస్తాయి, అయ్యే వస్తాయి. నెక్స్ట్ 40 సెకండ్స్ వరకు 1 minute ట్రేడ్ ఒకటి. మనం టైమర్ కూడా మనమే సెట్ చేసుకోవచ్చా? బాగుంది కదా ఇది. వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది. 500 MB అంట. కంప్రెస్ చేసి పెట్టాలి. స్టాప్ చేసి మరిద్ది అవసరం లేదు. వీడియో చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అని ముందు చెప్పుకోవాలి. మధ్యలో ఏవో డిస్కషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. నెక్స్ట్ టైం మరిన్ని అప్డేట్స్ కోసం అని చెప్పాలి. ఏమని చెప్పాలి? అదే ఇప్పుడు దాకా ఏం చెప్పామో అయ్యే చెప్పాలి గైస్. ఎరుపు ఉండాలి. పెరిగింది ఇవాళ అయితే ట్రేడింగ్ కంప్లీట్ అయిపోయింది. 5 lakhs ఛాలెంజ్లో ఇవాళ Day 9 ట్రేడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి లాభం అయితే ఒక 1,000 రూపాయలు అయింది ఇవాళ. చాలు గైస్ ఇవాళకి. బాయ్ గైస్.